ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము నాకు చాలిన దేవుడవు నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా. హల్లెలూయా. నిజమే ప్రియమైనవాడా, మనల్ని ప్రేమించాడు. తన యొక్క గర్భఫలమైనటువంటి తల్లి గారిని కూడా ప్రేమించాడు. ప్రేమించి తను చివరిగా ఒంటరిగా బతుకుతుందని చూసి అంత శ్రమలో ఉండి కూడా, అంత బాధలో ఉండి కూడా, మరణపు అంచుల్లో ఉన్న ప్రభువు తన తల్లి గురించి ఆలోచించి తన తల్లిని లోకమును ఒంటరిగా వదలకూడదని తన శిష్యుని పిలిచి తన శిష్యుడికి తన తండ్రి యొక్క బాధ్యతలను అప్పగించి వెళ్ళాడు. లోకంలో ఉన్నటువంటి మనం కూడా, శిష్యులు కూడా 12 మంది అపోస్తులైనటువంటి 12 మంది కూడా ఏం చేశారంటే, అయ్యా మనం వెళ్ళిపోతున్నాం కదా, మహిమ శరీరాన్ని ధరించుకుని వెళ్ళిపోతున్నాం, మేము ఒంటరి వాడు అయిపోయాము. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ మమ్మల్ని ఏం చేస్తారు తెలుసా? ఇష్టం వచ్చినట్టుగా రాళ్లతో కొడతాము, లేకపోతే మీ యేసు ప్రభు అలా చేశాడు, మీ యేసు ప్రభు ఇలా చేశాడు, మరి మీ ప్రభు చేసినట్టు మీరు ఎందుకు చేయట్లేదు, లేక మీరందరూ కూడా ఇలా చేయకుండా దొంగ భక్తి చేశారా అని మమ్మల్ని అందరూ కూడా ఏం చేస్తారు? కొట్టేసి రాళ్లతో కూడా చంపేస్తారేమో ప్రభువా అని ప్రాధేయపడితే ప్రభువు జాలి చూపి, నేను వెళ్ళిన తర్వాత ఒక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాను, ఆయన వచ్చేదాకా మీరు కాచుకొని కూర్చొని ప్రార్థన చేయండి అని ఆదరించినటువంటి మాటలు చెప్పి ఒక ఆదరణకర్తను వారి కొరకు పంపించాడు. అదే రీతిగా మనుషులు ఎవరైనా బాధల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా అలా చెప్పుకుంటూ పోతే ఒక విధవరాలు ఏడుస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు పరిచయం చేస్తున్న సందర్భంలో ఆ విధవరానికి ఒకే ఒక కుమారుడు, అతను చనిపోతాడు. తన పాడ మీద ఎత్తుకొని తీసుకువెళ్తూ ఉంటారు ఆ గ్రామం నుంచి. ఆయన ఆ గ్రామానికి ఎదురుగా వస్తున్నప్పుడు ఆమె మనోవేదన చూసి, అయ్యో ఒంటరిగా ఉన్నది, ఉన్న కుమారుడు కూడా చచ్చిపోయాడు, నా జీవన విధానం ఏంటి, నా పరిస్థితి ఏంటని తన హృదయంలో ఉన్నటువంటి వేదనతో, దుఃఖంతో ఆమె ఏడుస్తూ ఉంటే, ఆమె అడగకపోయినా ఆమె ఎందు జాలిపడి ప్రభువైన యేసుక్రీస్తు ఆ పాడిన ముట్టగానే ఆ కుమారుడు సజీవుడిగా లేచి తన కుమారుడిని తన తల్లికి అప్పగించి వెళ్ళినటువంటి సందర్భాలు అనేకమైన బైబిల్ లేఖనాలు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన నిన్ను మరువడు, నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు, ఎప్పుడు కూడా నీతోనే అంటిపెట్టుకుని ఉండేటువంటి వాడు. ఒకవేళ ఆయన నీ నుంచి విడిపోయినా నీకు ఆదరణకర్తను పరిశుద్ధాత్మ నీకు తోడుగా పట్టి ఆయన వెళ్ళినటువంటి వాడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఆయన ప్రేమను వర్ణించడానికి మనం సరిపోము. కాబట్టి ఆయన ఉన్నతమైనటువంటి ప్రేమలో ఆ చివరి క్షణములో తన తల్లినే మర్చిపోలేదు. మరి నువ్వు ఆరాధన చేస్తున్నది ఈ దేవుడు నిన్ను మర్చిపోతాడా? ఆలోచించండి. కాబట్టి నేను ఎప్పటికి కూడా మర్చిపోడు. ఆయన నిత్యము ఆయన సన్నిధిలో సావాసములో ఒలీవ మొక్కలు అని మనం ఎదగటానికి ఆయన నిత్యము నీపై కృప చూపునుగాక. హల్లెలూయా. అదేవిధంగా మనం 4వ మాటగా మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం ఒక్కసారి చదువుకుందాం. యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. ఇది 2వసారి చేస్తున్నటువంటి ప్రార్థన. యేసుక్రీస్తు వారు కూడా శిలవమరానిపై ప్రార్థన చేశాడు. ఈ మాటకు అర్థం ఏంటంటే ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ మనం అనుకుంటాం ఏంటో అంటున్నాడు, అక్కడ కింద వాళ్ళు అనుకుంటారు అయ్యా ఏలియాని పిలుస్తున్నాడు అనుకుంటా, ఏలియా వచ్చి రక్షిస్తాడేమో
ఏలియా ఆ శిలవ ప్రాణి మీద ఉన్నటువంటి ఆ యేసు ప్రభుని దించుతాడేమో, మనందరం ఎదురు చూద్దాం అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇంకా ఇంకా అపహాస్యం, ఇంకా ఆయన మీద వ్యతిరేక భావం కలిగినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కింద వచ్చిన చదువుకుంటూ పోతే ఏలియాని పిలుస్తున్నాడు అనుకుంటా అతను. అంటే ఏలియా ఆకాశానికి అగ్నిరథాలతో కొనిపోబడ్డాడు కదా, దేవుని దగ్గర ఉన్నాడు కదా, ఆయన ఈ లోకానికి వస్తాడేమో, వచ్చి యేసు ప్రభు దేవుని కుమారుడు కదా, ఆ కుమారుడిని రక్షిస్తాడేమో అని ఆయన మాట్లాడినటువంటి మాటలకు అర్థాలు తెలియజేసుకుంటున్నారు. కానీ యేసు క్రీస్తు వారు ఏం తెలుసా, అక్కడ రెండవసారి కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆయన నరరూపధారి కాబట్టి. ఆయనకు అర్థమైపోయిందిగా, ఇక నేను చచ్చిపోతాను, నా పరిస్థితి అయిపోయింది, నా తండ్రి నా చెయ్యిని విడవబోతున్నాడు అని ఆయనకు అర్థమైపోయి, తండ్రి నీవు నాకు దూరం అయిపోతున్నావు ఎందుకు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. మొట్టమొదటి ప్రార్థన ఎక్కడ చేశాడు? శిలవ మ్రానికి అప్పగించబడి 24 గంటల ముందు గెత్సేమనే తోటలో ప్రార్థన చేశాడు తండ్రితోటి. అక్కడ ఏమంటాడు, ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండు నాయన, ఈ శ్రమంతా నేను అనుభవించాలంటే నువ్వు నాకు తోడుగా ఉంటేనే నేను అనుభవిస్తాను. ఈ కొరడా దెబ్బలు కానీ, ఈ అవహేళనలు కానీ, ఈ ఉమ్మి వేయటం కానీ, ఈ అపహాసాలు కానీ ఏదైనా నేను అనుభవించాలంటే నీవు నాకు తోడుగా ఉంటే వీటన్నిటిని అనుభవిస్తాను. అదే నేను మానవ రూపంలో ఉన్నటువంటి నరుణ్ణైతే వీటిని అనుభవించడానికి నా శక్తి చాలదు, నా బలం చాలదు, నేను కూడా లోక సంబంధమైనటువంటి మనుషుల్లాగానే ప్రవర్తించాల్సి వస్తుందేమో. కానీ నీ చిత్తం అయితే ఇవన్నీ నెరవేర్చబడాలంటే నువ్వు నాకు తోడుగా ఉండాలి అని తన యొక్క శరీరంలో ఉన్నటువంటి చెమటంతా రక్తములో కావచ్చులాగున తను హైపర్ బీపీతో హయ్యర్ వోల్టేజ్ కలిగినటువంటి వ్యక్తిగా తన యొక్క చెమట రక్తంగా కాల్చేటంత వరకు ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు తోడుగా ఉండి ఆ శిలవ మ్రాణిపై పడుతున్నటువంటి శ్రమనంతా కూడా ఆయన అనుభవించలాగా దేవుడు తోడై ఉన్నాడు. అందుకని కింద ఒక వచనం రాస్తారు అక్కడ అదే అధ్యాయంలో ఏమంటుంది కదా, అతను ఆ మాటలు మాట్లాడుతున్నప్పుడు ఒక దైనికుడు వెళ్ళట చేదు చిరకని తీసుకొచ్చి ఆయనకి ఇవ్వాలని నోటికి అందించడానికి వెళ్తాడట. వెళ్తే దాన్ని అంగీకరించాడు. ఎందుకంటే బాగా ఎండ మండిపోతూ ఉంది, గాయాలు అయిపోయినాయి, రక్తం కారిపోతూ ఉంది. ఆ ఎండ చినుకులు మా శరీరం మీద పడ్డప్పుడు మంట వచ్చి విపరీతమైనటువంటి వేదన, బాధ, శోధన కలుగుతూ ఉంటుంది. ఏంటి గోళం, ఏంటి ప్రభువా అని అతను అనేక పర్యాంతాలు తట్టులిపోతాడు. అప్పుడు ఆ చేదు చిరకనిస్తే ఆ చేదుతో ఏమైపోతుందంటే ఆ శరీరం అంతా కూడా మొద్దుబారిపోయి ఆయన పడ్డటువంటి ఆ శ్రమను మర్చిపోతాడని ఆ చేదు చిరకను కూడా అందించడానికి అదే అక్కడ ఉన్నటువంటి భట్టుడు ఒకడు ప్రయత్నం చేస్తే ఆయన దాన్ని కూడా స్వీకరించాడు. ఎందుకంటే యేసు నీ కొరకు నా కొరకు తన తండ్రి అప్పగించినటువంటి పనిని సక్రమంగా తను బాధపడాలి. ఎంతగా బాధపడాలంటే తన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవములన్నీ కూడా, శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నీటి చుక్క కూడా రక్తకు బిందువుగా మార్చబడి చివరి రక్త బొట్టు వరకు భూమి మీద కాల్చాలని అనే ఒక ప్రయత్నం. అందుకని అంతగా వేదన చెందుతూ, అంతగా రోధిస్తూ, తన బాధలు పడుతున్నటువంటి ఆ బాధలు కూడా సహిస్తూ ఆయన నీ కొరకు నా కొరకు అనేకమైనటువంటి గొప్ప విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాడు ప్రియదేవుడు. అదేవిధంగా ఆయన 4వ మాటకి ఏమంటున్నాడు, ఏలి ఏలి లామా సబక్తాని అంటే, ప్రభువా ఇక నా సమయం అయిపోయింది, ఇంకా ఈ క్షణము నీకు నాకు ఎడబాటు ఇప్పుడు కలిగేటట్టుగా ఉంది, ఎడబాటులో నేను జీవిస్తానా, నేను బ్రతకగలనా ప్రభువా అంటే. చూడండి తండ్రికి కుమారుడికి ఎంత ఎఫెక్షన్ ఉందో అక్కడ మనం ఆలోచించుకోవాలి. మన ఇంట్లో కూడా అంతే, కొంతమంది బిడ్డలు పుట్టారనుకో తల్లిదండ్రులకి పిల్లోడంటే తల్లికి ఇష్టం, పిల్ల అంటే తండ్రికి ఇష్టం, అలాగా కొంత ఎఫెక్షన్ ఉంటుంది. ఆ ఎఫెక్షన్ని ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు దూరం వెళ్ళాడు అనుకో పిల్లోడు, తల్లికి ఏమైపోద్ది, తండ్రికి ఏమైంది, అమ్మో నా పిల్లోడు ఎక్కడో ఉంటున్నాడు, ఏం చేస్తున్నాడో ఏంటో అని వాడి గురించి తలంచుకునేటువంటి పరిస్థితి ఉండదు, ఎప్పుడు తలంచుకుంటే ఉంటాం. అలాగనే దేవుని యొక్క యెహోవా తండ్రికను తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారికి ఉన్నటువంటి కనెక్షన్ అనేది అనుక్షణము ఆయన అంటి పెట్టుకుంటూ ఉండేవాడు యేసు క్రీస్తు వారు. అయ్యా మరి ఈ క్షణము నువ్వు నా చెయ్యి విడుస్తున్నావు కదా, మరి ఎడబాటు యేసు ప్రభు వారు ఎడబాటు ఎందుకు అవుతున్నాడంటే ఆయన ఖచ్చితంగా మరణించాలి. హల్లెలూయా. నరరూపగా దారిగా ఉన్నాడు కాబట్టి మరణించాలి. ఆ మరణం అనేది యెహోవా దేవునికి ఇష్టమైనది కాదు. అందుకని దేవుడు అంటాడు, యెహోవా దేవుడు అంటమా విశ్వాసం యొక్క మరణము దేవునికి ఇష్టమైనదిగా ఉంటారు, విశ్వాసంతో ఉన్నటువంటి వాడు. అందుకని ఆ ఎడబాటు రావద్దు ప్రభువా, ఆ ఎడబాటు రావద్దు ప్రభు అని మరలా అక్కడ యేసుక్రీస్తు వారు ఆ శిలవ మ్రాణిపై బాధలు పడుతూ, చెమటలు కారుస్తూ, రక్తాన్ని కారుస్తూ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వర్ణించడానికి మనకు సరిపోదు. కానీ అసలు ఆ పరిస్థితిని చూసిన వాళ్ళకి మనకి గగ్గురు పొడిచేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో
దేవుడు తన తండ్రికి ప్రార్థన చేస్తా ఉన్నాడు, అయ్యా నా సమయం అయిపోవచ్చింది, ఇక నేను నా చెయ్యి విడుస్తావు, నేను అంధకారంలోకి పడిపోతానేమో ప్రభువా, నన్ను ఆదరించవా, నన్ను కరుణించవా, నన్ను కృప చూపవా అని అక్కడ తన దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని పొందుకోనటువంటి బిడ్డలుగా మనం ఏం చేస్తామంటే, ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చదువుండి ఆ మాట కింద వచ్చిన ఉంటుంది, ఆ మాటలకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడుస్తున్నావు నాయన అని అర్థము. వారిలో ఆ మాట విని ఇతడు ఏలియాని పిలుస్తున్నాడేమో, వెంటనే పరిగెత్తుకొని పోయి స్పాంజి తీసుకొని ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. తక్కిన వారు ఊరుకుండుడి, వచ్చునేమో చూద్దుమని యేసు మరలా బిగ్గరగా కేక వేస్తా ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైన అక్కడ ప్రజలు ఏం చేస్తారంటే, ఆయన చూస్తున్నారు వేడుకగా, అదేదో సినిమా లాగా, అదేదో పెద్ద ఘోరమైనటువంటి తప్పిదం లాగా, వీళ్ళు చేసినటువంటి గొప్ప ఘనకార్యం లాగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేస్తారంటే, యేసు శిలవేస్తే ఓ ఓ అని జయధ్వనులు పలుకుతూ ఆయన్ని హేళన చేస్తూ, ఏనైనా రక్షించింది, ఏనైనా చేసింది, ఏనైనా ఇది చేసింది, ఏనైనా వాళ్ళని కాపాడింది, ఈడని కాపాడింది, మరి అలాంటి వాడు ఎవరిని రక్షించవచ్చు కదా, ఆయన దేవుడు ఆయన రక్షించుకోవచ్చు కదా అని హేళన చేస్తూ అపహేళన చేస్తూ రకరకాలైనటువంటి దూషణ మాటలు మాట్లాడుచు ఇష్టానుసారంగా శిలవ నానుపై ఎప్పుడు చచ్చిపోతాడని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు చచ్చిపోతాడని కొంతమంది, ఎలా చచ్చిపోతాడని కొంతమంది, ఎలా రక్షించబడతాడని కొంతమంది, ఎలాగ అతను శ్రమ అనుభవిస్తున్నాడని కొంతమంది, రకరకాలైనటువంటి మనుషులు ఆ ప్రాంతంలో ఆ యొక్క శిలవ గొల్గొత్తా కొండ చుట్టూ ప్రజలేనంట. రకరకాలైనటువంటి మాటలు, కొంతమంది వేదనతో శోధనతో ఏడ్చేవాడు కొంతమంది, అల్లరి చేసేవాడు కొంతమంది, ఎక్కిలి చేష్టలు చేసేవాడు కొంతమంది, రకరకాల జనమంతా అక్కడే ఉన్నారు ప్రియమైన కూడా. అలాంటి సమయంలో కొంతమంది ఆలోచన చేస్తున్నటువంటి రాసినటువంటి మాట ఏంటంటే, ఓహో ఈయన ఏలియాని పిలుస్తాడు, ఆయన శిష్యుడు కదేనా, ఆయన పిలుస్తున్నాడేమో, ఆయన వచ్చి కాపాడతాడేమో అని అపహాస్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైన. కానీ అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ ఏంటంటే, ప్రభువు మన కొరకు ప్రాణం పెడతానికి సిద్ధపడిపోయాడు. హల్లెలూయా. మన కొరకు రక్తం కార్చాడు, మన కొరకు పవిత్రమైనటువంటి ఆ పరిశుద్ధ రక్తము నీ కొరకు నా కొరకు చివరి రక్త బొట్టు వరకు కార్చి తన తండ్రి చిత్తము నెరవేర్చడానికి సిద్ధముగా ఉన్నటువంటి సమయంలో ప్రభువుని వేడుకొంటూ ఉన్నాడు, అయ్యా నువ్వు నా చెయ్యి విడవ మాకు తండ్రి, నీకు నాకు ఎడబాటు కలిగితే అపవాది వచ్చి మన ఇద్దరి మధ్యలో దూరిపోతాడు ప్రభువా, మరి నేను ఏమైపోతానో తెలియదు ప్రభువా, నేను మరణించిన తర్వాత ఆ మరణము ఎలాగ ఉంటుందో నాకు తెలియదు, అప్పటిదాకా ప్రభువుకు తెలుసు మరణిస్తాను నేను, నన్ను చంపేస్తారు, నన్ను అక్రమం చేస్తారు, నన్ను అపహరిస్తారు, అన్నీ తెలుసు, కానీ మరణించిన తర్వాత ఏమవుతాడో ఆయనకు తెలియదు. అందుకనే యెహోవా దేవునితో అంటున్నటువంటి మాట, అయ్యా నా చెయ్యి విడవకయ్యా, నువ్వు నాకు తోడుగా ఉండయ్యా. మరి ఆయన తోడుగా ఉంటే నేను మరణించడం, అక్కడ అర్థమవుతుంది నీకు సిచ్యువేషన్. యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు అనుకో, యేసుక్రీస్తు శరీరధారిగా ఉంటాడు కదా, మరి మరణించాడు. అక్కడ మరణించకపోతే మరణ పునరుద్ధానం లేదు మనకి, కానీ చిత్తం ఏంటి, ఆయన మరణించాలి, మరణించిన తర్వాత మరలా 3వ రోజు పునరుద్ధానుడు అవ్వాలి, అది దేవుని చిత్తమైనది. ఆ దేవుని చిత్తం నెరవేర్చబడాలని ప్రభు యేసుక్రీస్తు వారికి తెలిసి కూడా శరీరధారి అయ్యి ఏమంటున్నాడు తెలుసా, మానవుల్లాగా ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అక్కడ ఇది 2వ ప్రార్థన ప్రియమైన. కాబట్టి మనం కూడా అలానే ఉంటాం, కొన్ని కార్యాలు జరుగుతాయి మనకు తెలుసు ఆ విషయం, కానీ జరగవని అపోహతో మనం ఏం చేస్తామంటే వారిని వీరిని ఆశ్రయిస్తూ ఉంటాం. కానీ జరిగించేవాడు, జరిగించగలిగిన వాడు, సహాయం చేయగలిగిన వాడు, నిన్ను ఆదరించి ఆ ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళగలిగిన వాడు ఎవరో కూడా నీకు తెలుసు, ఆయన చిత్తమేంటో నీకు తెలుసు, ఆయన ఎలా చేయగలడో నీకు తెలుసు. అయినను మనం ఏం చేస్తామంటే మానవ రూపం ధరించినటువంటి మనుష్యుడిగా మనం కూడా ఏం చేస్తామంటే ఆదుర్తపడి ఆరిని వీరిని ఆశ్రయించి నిజమైన దాన్ని కోల్పోతూ ఉంటాం ప్రేమ. యేసుక్రీస్తు వారికి కూడా నిజమేంటో తెలుసు, మరణం అంటే ఏంటో తెలుసు, మరణాన్ని జయించగలడని తెలుసు, కానీ ఆ యొక్క దేవునితో ఉన్నటువంటి ఆ బంధము విడిపోతుందని బాధతో ప్రార్థన చేస్తాము. మనమైతే ఒక్కసారి ప్రార్థన చేసామంటే ఇక 2వ రోజు చేస్తామో చేయమో తెలియదు, 3వ రోజు చేస్తామో చేయమో తెలియదు, ఇక 10 రోజుల దాకా మళ్ళీ వచ్చి ఆదివారం రోజు తప్పించి కొంతమంది ఇంటికి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోగానే ఈరోజు ప్రార్థన చేయాలా అనుకుంటారు. కొంతమంది అయితే అమ్మ ప్రార్థన చేశారు, ప్రార్థన చేసామా చేయలేదు రండి, గుర్తే ఉండదు వాళ్ళకి, దేవునితో సంబంధం ఉండదు. హల్లెలూయా
హల్లెలూయా. నిజమమ్మా, అలాంటి మనుషులు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అమ్మ పొద్దున్న ప్రార్థన చేశాం, ఏమో రండి గుర్తు లేదండి. సరే ఏం కూర చేసామమ్మా? చికెన్ కూర చేశారని చెప్పుద్ది టక్కున. కానీ ప్రార్థన అనేకలు ఏముంటుంది? సంబంధాన్ని కొనసాగించుకునేటటువంటి బిడ్డలుగా ఉండాలి. యేసు ప్రభు వారు కూడా అదే చేశాడు. అలాగా మీరు ఉండాలని దేవుడు మనకు ఉదాహరణ చెప్తా ఉన్నాడు. మీరు అపాయం వచ్చినా, చివరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ఆయన చెయ్యి బట్టికి మీరు విడవద్దు. హల్లెలూయా. ఆయన చెయ్యి విడవద్దని మనకు చెప్పకనే చెప్తున్నటువంటి మర్మం. ఆ మర్మాన్ని మనం అర్థం చేసుకోలేక మనం ఇష్టానుసారంగా మనకు ఆపదొస్తే లోకంలో మనుషులు మనం రక్షిస్తారని, లోకంలో ఉన్నటువంటి ప్రజలు మనం రక్షిస్తారని వారి కొరకు మనం వెంపర్లాడుతూ తిరుగుతూ ఉంటాం. కానీ నిజరక్షకుడు ప్రభు అయిన యేసు, నేను నమ్మినటువంటి నా రక్షకుడు మా కొరకు మరణించాడు. నా పాపాలు ఆయన మీద మోసుకున్నాడు. ఆయన నా కొరకు మరణించాడు. ఆయన చివరి రక్తపొట్టు వరకు కాచాడు. ఆ చివరి రక్తపొట్టులో నా యొక్క దేహం కూడా రక్షించబడ్డది అనేటటువంటి ఆలోచన మర్చిపోయి మనం లోక సంబంధమైనటువంటి ఆలోచనలో మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కాబట్టి మన పక్షంగా దేవుడి కార్యం జరగడానికి ఆస్కారం లేదు ప్రియమైన దేవుడారా. కాబట్టి ఆయన చెయ్యి విడవకండి. నిత్యము ఆయన స్తుతించి ఆరాధించి ఘనపరిచేటటువంటి బిడ్డలుగా ఉండాలి. ఎంతటి ఆపద వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, చివరికి నీ ప్రాణం పోతున్నా ఆయనతో గడిపేటటువంటి అనుభవం నీలో ఉండాలి ప్రియమైన దేవుడారా. ఎడ్వర్డ్ విలియం గారి గురించి ఒక మాట చెప్తాను. స్నేహితుడు ఉన్నాడట, అతను 2 కిడ్నీలు ఖరాబ్ అయిపోయాడట. బెంగళూరులో ఉన్నాడంట దైవజనుడు. అరే మీ ఫ్రెండ్ చచ్చిపోతున్నాడు, 2 కిడ్నీలు ఖరాబ్ అయిన 1 గంట 2 గంటలు చచ్చిపోతాడని ఆయనకి ట్రంకాలు ఫోన్ చేశారంట. సరే నేను వస్తానని చెప్పి పరిగెత్తుకుంటా వచ్చి ఆ కారులో వేసుకుని వచ్చేసాడంట. ఇంటికి వెళ్ళాడంట. అతను మంచం మీద పడుకోబెట్టారంట. పడుకోవటం కూడా కష్టంగా ఉందంట. ఆయన పడుకోవడానికి కష్టంగా ఉంది. ఇంకెంత చెప్పి డాక్టర్ 1 గంటలో చచ్చిపోతా ఉన్నాడట. అప్పుడు టైం చూసుకున్నాడు, 11 అయిందట. ఎడ్వర్డ్ విలియం వచ్చి ఆయన పక్కన కూర్చున్నాడట. కూర్చొని, అయ్యా ఏంట్రా చచ్చిపోతామంటే, అరే నాకు చచ్చిపోవటం సంతోషమేరా, ఎందుకంటే నేను దేవుడిని తెలుసుకున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, నాకేం భయం లేదు, ఆయన సన్నిధి ఆయన సామర్థ్యంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను రా, కొంచెం కూర్చోటానికి నాకు ఆనుకొని కూర్చోరా అని ఆయన తీసుకొచ్చుకున్న ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడట. కూర్చోబెట్టుకున్న తర్వాత అరే టైం ఎంత అయిందిరా అని అడుగుతా ఉన్నాడట. అర్ధగంటకి 10 నిమిషాలకి. ఈడేంటి చచ్చిపోతున్న సమయంలో టైం అడుగుతాడు ఏంటో. అరే 11 అయిందిరా, 11:30 అయిందిరా, 11:12 అవుతుందిరా అన్నాడట. అరే 11:12 అయితే బైబిల్ తీసుకొని రా అన్నాడట. సరే బైబిల్ తీసుకొని వస్తే బైబిల్లో ఉన్నటువంటి ఒక అధ్యాయం మొత్తం చదవరా అంత మొదలుపెట్టాడట. ఇక చచ్చిపోతాను భయం వేస్తుందేమో ఈయనకి, ఇక బైబిల్ చదవమంటున్నాడు అనుకోని ఏనేం చేశాడు, పక్కన ఉన్న బైబిల్ తీసుకుని వచ్చి ఒక అధ్యాయం అంతా చదివాడట. టైం ఎంత అయిందిరా అని అడిగాడట. 12:15 అయిందంటే, ఇక దేవునికి స్తోత్రం రా, ఇప్పుడు ఈ క్షణం చచ్చిపోతే పరలోక రాజ్యంలో ఉంటాను రా అన్నాడు. అదేంట్రా బైబిల్ ఎందుకు చదవమన్నామంటే, నేను బాప్తిజం తీసుకున్నప్పుడు, రక్షణ భాగ్యంలో నడిపించబడినప్పుడు అనుదినము నా తొలి గంట దేవునికి ఇవ్వాలని ఒక వాగ్దానం చేశాను. హల్లెలూయా. నేను చచ్చిపోయే క్షణంలో ఈ వాక్యాన్ని చదివి చనిపోవాలని ఉందిరా. ఇప్పుడు 12 అయింది కదా, కొత్త రోజు స్టార్ట్ అవుతుంది కదా. కొత్త రోజు స్టార్ట్ అయినప్పుడు మొదటి గంట ఎవరికి ఇవ్వాలని వాగ్దానం చేసుకున్నాడు? దేవునికి ఇవ్వాలని వాగ్దానం చేశాడు. అది 12 గంటలు అయిపోయింది నైటు. తెల్లారి 1 గంట అవుతుంది, రాత్రి 1 గంటకి. 12 గంటల నుంచి 1 గంట లోపు మొదటి గంట, ఆ మొదటి గంట దేవుని సన్నిధిలో వాక్యం చదవాలని నేను నిర్ణయించుకున్నాను రా అని చెప్పగానే కన్నీళ్ళు ఆకలేదట అన్నాడట. అన్న 10 నిమిషాలకు చచ్చిపోయాడట. హల్లెలూయా. ఎంతటి విశ్వాసం. అందుకని మనం చనిపోయే క్షణంలో కూడా మనం దేవునికి మన చెయ్యి అందించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అందుకని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట, తొలి గంట ఎలాగైతే దేవునికి అప్పగించామో చివరి క్షణం వరకు మనం కూడా ప్రభువుని యేసు వారు కూడా చనిపోతున్నటువంటి చివరి గంట, చివరి క్షణం కూడా ఆయన చెయ్యి విడవకూడదని ఆశపడతా ఉన్నాడు. మనుషులైనటువంటి మనం కూడా అంతే. ఎన్ని ఆపదలైనా వస్తాయి మనకి, ఎన్ని కష్టాలైనా వస్తాయి, ఎన్ని శ్రమలు వస్తాయి, వాటన్నిటిని కూడా పోయగలిగిన వాడు నీవు నేను ఆరాధన చేస్తున్నాను మన ప్రభువైన యేసు. ఆయనే మనం రక్షించగలడు. ఆయన దగ్గరకు మనం వచ్చి ఆయన చివరి క్షణం వరకు ఆయన చెయ్యి విడవకుండా ఉండేటటువంటి కృపను మనం దయచేయాలని చిన్న ప్రార్థన చేసుకుంటాం. మహాగరుడమైన తండ్రి, కృపాసక్తి సంపూర్ణ నిజమే ప్రభువాన్ని మాతో మాట్లాడి 4వ మాట ప్రభువా ఎంతో అమూల్యమైనది తండ్రి. చివరి క్షణంలో కూడా ప్రభువా నీ తండ్రి యొక్క చెయ్యి విడవక నన్ను ఎందుకు నా చెయ్యి విడుస్తున్నావు ప్రభువా అని ప్రశ్నించి ఆయనతో మమేకం అవ్వాలని ఆశపడినటువంటి గొప్ప జ్ఞానము మాకు బోధించావు ప్రభువా. అలాగనే ప్రభువా మేము కూడా ఈ లోకంలో అయ్యా నీ జ్ఞానం చొప్పున, నీ యొక్క తెలివి చొప్పున ప్రభువా మేము కూడా జీవించడానికి సహాయము దయచేయాలి.
యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు మరువలేనిది, నిజము దీనిని నమ్ము, భూమి అందించలేనిది. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు మరువలేనిది, నిజము దీనిని నమ్ము, ఇది అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ ఉంచును, అన్నదమ్ముల ప్రేమ కరిగిపోవును. ఎన్నడు మారనిది యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు మరణనిది నా యేసుని దివ్య ప్రేమ. ప్రేమ, యేసుని ప్రేమ, ఇది ఎవ్వరు కనువలేనిది. నమ్ము